మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తామంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నువ్వు? ఏమైంది నీకు? నీ గుణం ఏమైంది ఆ రోజు? అడి నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీ పాపం పడింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు, మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు, పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నాం మేనేజర్ మీదకి. ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు. ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు. లేదు మేనేజర్ని తీసుకొచ్చి కొడితే ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట. నువ్వు చేసిన పని అది. నువ్వు ఆ రోజున నా మీద చిన్న చిన్న పిల్లలు నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు పైకి ఏలాడేసి బట్టలు తీసి చితకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు. అంతే నేను వెంటాడుతుంది. ఆ భయమే నిన్ను వెంటాడుతుంది. కర్మఫలం మేమెవరు చెప్పలా. కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. భగవంతుడైనా క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు. ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో. అది గుర్తుపెట్టుకో. నీకు నిద్రలేని రాత్రులే స్టార్ట్ అయినాయి. నువ్వు చేసినటువంటి పాపాలు, ప్రమాణాలు, తల్లి మీద ప్రమాణం, చచ్చిపోయిన వాళ్ళ మీద ఎవరైనా ప్రమాణం చేయడం నేను ఎప్పుడు చూడలే. మీరు ఎవరైనా చూసారేమో. ఆవిడ చనిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ తల్లి మీద ప్రమాణం అంట. అక్కడ ఏం చేయలేదని. 2 ఏళ్ళ క్రితం చచ్చిపోయిందిగా ఆవిడ. అంతకుముందు చేసే ప్రమాణాలు మా అమ్మ మీద ఒట్టు పెదపట్నం పోర్టు అన్నావు. బందర్లో కట్టకపోతే 2014 ఎన్నికల్లో పోటీ చేయను, ముక్కు నేలకు రాసి కోనేటి సెంటర్లో రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. ఎక్కడికి పోయిన ఈ ప్రమాణాలు? నీ దొంగ ప్రమాణాల గురించి బందర్ ప్రజలకు కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంకా పైగా ఇప్పుడు ఈ దొంగ ఏడుపులు. ముఖ్యమంత్రి గారంట రాజకీయంగా ఏదైనా చేస్తారు కానీ ఆయన ఏమైనా దేవుడు అన్నట్లుగా మాట్లాడాడు. దేవుడే మా నాయకుడు, మాకు దేవుడే. మా నాయకుడు బాటలోనే మేము నడుస్తాం. కానీ లేని జరగని విషయాల్ని డ్రామాగా సృష్టించి ప్రజలకు ఏదో మభ్యపెట్టాలని ముఖ్యమంత్రి గారికి వెళ్ళంట నేను చెప్పానంట, అరెస్ట్ చేయమని 2-3 సార్లు వెళ్ళి ఒత్తిడి చేశానంట. ముఖ్యమంత్రి గారేమో లేదు అని చెప్పి ఆయన నన్ను కేకలేశారంట. ఏంది ఇది? ఇంత నీచానికి దిగుతావు నువ్వు? దొంగతనం చేసావు, దొరికిపోయావు. ఇంకా ఆ నెపంని ఇచ్చేసుకుని లేదా కేసు భయపడిపోయి గోడౌన్కి వస్తే తాళాలు తీయటానికి ఎందుకు రాలా ముందుకి? ఫస్ట్ రోజు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు. నువ్వే తప్పు చేయకపోతే విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకని తాళాలు తీలా? ఆ నెక్స్ట్ డే సివిల్ సప్లైస్ వాళ్ళు వస్తే మీ మనుషులు పంపించి, మీ లాయర్లు పంపించి సాయంత్రం లైట్ ఫెయిల్ అయ్యే వరకు కూడా తీయడానికి వీలు లేకుండా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మ్యాజిస్ట్రేట్ పవర్స్తో జేసీ గారు తాళాల బద్దలు కొట్టేసి మొత్తం కౌంట్ చేస్తే మొదటి విడతలో దాదాపు 1850 క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చింది. మళ్ళీ రెండోసారి కౌంట్ చేస్తే దాదాపు 2800 దగ్గర క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చింది. ఫైనల్గా 3000 దగ్గర 800 క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చినాయి. అంటే 7800 బస్తాలు. 7800 బస్తాలు ఎవరి వల్ల అవుతుంది తీటాకి? ఒక బస్తానా 2 బస్తాలా? నీ అనుమతి లేకుండా నీ గోడౌన్లో నుంచి బియ్యం వెళ్ళిపోతే నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేస్తే డబ్బులు కట్టేస్తే ఆ పాపం నేరం సమిసిపోద్దని మీరు అనుకుంటా ఉన్నారు. ఇంకోటి మాట్లాడుతున్నావు, ఆడవాళ్ళ మీద కేసులు కడతారని. నేరం ఎవరు చేసినా ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు. నేరం ఎవరు చేసినా నేరమే.
అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేరం చేసిన వాళ్ళు నేరం కింద లెక్కే. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి. అది గుర్తుపెట్టుకో పేరు నాని గారు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడి మేమేదో కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు. ఇది గుర్తుపెట్టుకో. ఇక నీకు నిద్రలేని రాత్రులే. నీ మొత్తం మీ చిట్టా అంతా మా దగ్గర ఉంది. నీ ఒక్కడికే కాదు, నీ బినామీలకు కూడా నిద్రలేదు వాళ్ళ నుంచి. గుర్తుపెట్టుకోండి. నీ బినామీలు వాళ్ళ రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ ఆ స్థలాలన్నీ అమ్మేయడానికి మీ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం కూడా చెకింగ్ జరుగుతుంది. ఎవరెవరు వచ్చి బినామీ ఆస్తులు అమ్ముతా ఉన్నారో రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం రిజిస్టర్ చేస్తున్నాం. త్వరలోనే ఈడీ ఎంక్వైరీకి కూడా మీ మీద ఈడీ ఎంక్వైరీ కూడా మేము పెట్టించడం కూడా జరుగుతుంది. దొంగతనంగా దోచుకుని అక్రమంగా ప్రజలను మోసం చేసి పోర్ట్ ఏరియాలో అసైన్డ్ భూముల్ని బలవంతంగా వైట్ 100 రూపీ పేపర్ మీద రాయి చేసుకునే వాళ్ళతో ఇళ్ల స్థలాల భూములకి ఇచ్చింది వాస్తవం కదా. తక్కువ రేట్లు తీసుకుని